కనక మహాలక్ష్మికైతే యాక్సిడెంట్ అయిన గాయాలైతే ఒక్క రోజులో తగ్గిపోయాయండి. కనకం తలకున్న బ్యాండేజ్ కూడా తీసేశారనమాట. ఎంత స్పీడీకి రికవరీయో లక్ష్మి అయితే ఇంకా ఇవాళ ఎపిసోడ్‌లో హైలైట్స్ చూద్దామనమాట. అంబికకైతే ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి కాల్ చేస్తాడనమాట. మేడం విహారీ గారైతే ఒక కొత్త ప్రాజెక్ట్ పైన సైన్ చేశాడని చెప్తూ ఉంటాడనమాట. అవునా విహారీ నాకు ఒక్క మాట చెప్పలేదు, అసలు నన్ను అడగను లేదు ఈ ప్రాజెక్ట్ గురించి. ఎవరు లీడ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ అని అంబిక అడుగుతూ ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్‌ని అయితే కనక మహాలక్ష్మి డీల్ చేస్తుంది. నేను కూడా ఆవిడ టీంలో మెంబర్నే మేడం అని అయితే చెప్తూ ఉంటాడు. అవునా ఎప్పటికప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి అప్డేట్స్ అయితే నాకు చెప్తూ ఉండని అంబిక అయితే ఫోన్ కట్ చేస్తానమాట. ఇంతలో అయితే ఆఫీస్ నుంచి అయితే ఒక స్టాఫ్ వచ్చేసి విహారీ గారు కంగ్రాచులేషన్స్ అని అయితే చెప్తూ ఉంటుందన్నమాట అమ్మాయి. అలాగే స్వీట్ బాక్స్ కూడా తెచ్చి విహారీ చేతిలో పెట్టిద్ది అనమాట. విహారీ ఇంక ఇంట్లో వాళ్ళందరినీ పిలిచేసి ఇంకా అందరికీ స్వీట్లు ఇస్తాడనమాట. ఇంకా ఏంటి బావ విశేషం స్వీట్లు ఇస్తున్నామని సహస్ర అడుగుద్ది అనమాట. మనమైతే కొత్తగా అయితే ఫ్యాషన్ రంగంలో అడుగు పెట్టబోతున్నాము, దానికి సంబంధించి అప్పుడే మనకు ఒక ప్రాజెక్ట్ కూడా వచ్చిందని అయితే విహారీ సంతోషంగా చెప్తూ ఉంటాడనమాట. అవునా బావా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి విహారీ ఇచ్చిన స్వీట్ విహారీకే పెట్టబోతూ ఉంటే, నాకు కాదు కంగ్రాచులేషన్స్ స్వీట్ లక్ష్మికి చెప్పు అని విహారీ అంటూ ఉంటాడనమాట. ఇంకా మన సహస్ర కోపం వచ్చి లక్ష్మికి పెట్టకపోగా ఆ లడ్డునైతే నాలిపి కింద పడేస్తానమాట. అయినా కానీ బావా అసలు కష్టపడి నువ్వు కదా ఈ ప్రాజెక్ట్ని తెచ్చుకుంది, లక్ష్మికి చెప్పడం ఏంటి కంగ్రాచులేషన్స్ అని అయితే సహస్ర అడిగిద్ది అనమాట. అసలు ఈ ఐడియా మొత్తం లక్ష్మీదే, ఈ ప్రాజెక్ట్ పనులన్నీ దగ్గరుండి చూసుకొని మనకు వచ్చేలా చేసింది లక్ష్మి అని ఇంకా విహారీ ఏం చేస్తాడంటే విహారీ చేతిలో ఉన్న బొకే స్వీట్ బాక్స్ తీసుకెళ్ళి మన కనక మహాలక్ష్మి చేతిలో పెట్టి ఇంకా సంతోషపడిపోతూ ఉంటాడనమాట. ఇంకా మన సహస్ర కోపం వస్తుంది చూడండి, అన్నిట్లోనూ ఈ లక్ష్మీ హవానే, ఇంట్లో ఆఫీస్లో ఇంకా కోపం వచ్చి అసలు ఇంక ఈ లక్ష్మిని ఎలా అయినా ఇంట్లో నుంచి బయటికి పంపాలని ఇంకా శ్రీ లక్ష్మి పుట్టుపూర్వత్రాలు కనుక్కొని ఇంకా దీని సంగతి చెప్పాలని చెప్పేసి గూగుల్లో అయితే ఒక డిటెక్టివ్ ఏజెన్సీని వెతికి ఫోన్ చేస్తానమాట. ఇంకా డిటెక్టివ్ ఏజెన్సీలో సూర్యకాంతం అనే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. సూర్యకాంతం గారు నేనైతే ఒక వ్యక్తి ఫోటో పంపిస్తాను, ఆ అమ్మాయి గురించి నాకైతే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కావాలని అయితే సహస్ర అయితే డిటెక్టివ్ అయితే అప్పచెప్పిద్ది అనమాట లక్ష్మి ఫోటో గురించి. ఇంకా సరే అని ఆ డిటెక్టివ్ అయితే పెట్టేస్తానమాట. ఇంకా పద్మాక్షి వచ్చి ఏంటి సహస్ర ఏంటి బాధపడుతున్నావా లక్ష్మి వల్ల అంటే అవునని చెప్తుంది అనమాట. తొందరలోనే విహారీకి నీ ఖచ్చితంగా పెళ్లి చేస్తాను, అమ్మా నాన్నల్ని కూడా కుంభమేళా నుంచి పిలిపిస్తానని పద్మాక్షి చెప్పగానే ఇంకా మన సహస్ర సంతోషపడిపోయి వాళ్ళ అమ్మని హక్ చేసుకుంటుంది అనమాట. ఇంకో పక్క అయితే ఇంకా అంబిక బయటకు వచ్చేసి విహారీతో అడుగుతూ ఉంటుంది, విహారీ అసలు ఎందుకు ఆ లక్ష్మికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, అసలు నువ్వు అర్హత ఉన్న వాళ్ళని అంతలం ఎక్కించు, అంతేగాని అర్హత లేని వాళ్ళందరినీ ఇంకా సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టద్దు అని అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇంకా విహారీ కోపం వస్తుంది చూడండి, ఏంటి నేను సింహాసనం పైన కనకాన్నే కూర్చోపెట్టాను, కుక్కను కాదు, కనకం అంటే బంగారమే, కనకాన్ని కరెక్ట్గా కూర్చోపెట్టాను, నాకు తెలుసు ఎవరిని ఎలా చూడాలో అని అయితే విహారీ చెప్పేసి అంబికకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి విహారీ అయితే కారులో అయితే బయటికి వెళ్ళిపోతాడనమాట. ఇంకో పక్క మళ్ళీ అయితే ఇంకా మన అంబిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా విహారీ అయితే నైట్కి అయితే ఇంటికి వస్తాడనమాట. ఇంటికి వచ్చి ప్రాజెక్ట్ని అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వచ్చిన వాళ్ళకి కాన్సెప్ట్ని రెడీ చేయాలని చెప్పేసి కాగితాల మీద కాగితాలు రాస్తూ ఇసిరి పడేస్తూ ఉంటాడనమాట. ఇంతలోకి లక్ష్మి వచ్చి ఏంటి విహారీ గారు ఎందుకు మీరు ఇంత సతమతం అవుతున్నారు, పేపర్లు రాసి చించేస్తున్నారు అని అయితే మన లక్ష్మి చెప్తూ ఉంటుందన్నమాట. నేనైతే కాన్సెప్ట్ గురించి రెడీ చేస్తున్నాను, మనం అయితే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో ప్రాజెక్ట్కి వచ్చిన వాళ్ళకి అని అయితే విహారీ అంటూ ఉంటాడనమాట. ఆల్రెడీ నేనంతే కాన్సెప్ట్ మొత్తం రెడీ చేశాను, వాళ్ళకి ఎలా డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలా అని లక్ష్మి అంటుందన్నమాట. అవునా ఏంటి ఆ కాన్సెప్ట్ చెప్పు లక్ష్మి అని అయితే విహారీ అంటే, మనమైతే చేనేత వస్త్రాల గురించి అయితే కాన్సెప్ట్ రెడీ చేసి ప్రదర్శిస్తున్నామని లక్ష్మి చెప్తుందన్నమాట. విహారీ అయితే చాలా థ్యాంక్స్ లక్ష్మి, మంచి కాన్సెప్ట్ రెడీ చేసావని అయితే విహారీ అంటూ ఉంటాడనమాట. విహారీ గారు అసలు చేనేత వస్త్రాలు ఎలా తయారు చేస్తారు, తయారు చేయడానికి ఎంత కష్టపడతారు, అసలు మనమైతే మోడల్స్ని పెట్టి ఆ చేనేత వస్త్రాలను కూడా వాళ్ళతో అయితే ప్రదర్శన ఇచ్చేలాగా చేద్దాము అని అయితే ఐడియా ఇస్తానమాట లక్ష్మి. ఇంకా చాలా బాగుంది లక్ష్మి అని థ్యాంక్స్ చెప్తాడనమాట. నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దామన్నమాట. థ్యాంక్ యూ.